ట్రూ ఫ్లేవర్స్కి స్వాగతం. అందరికీ దసరా శుభాకాంక్షలండి. మన నవరాత్రి సిరీస్లో భాగంగా 6వ రోజు వరకు అమ్మవారికి ప్రతిరోజు చేయవలసిన అలంకరణ, అలాగే నివేదించాల్సిన నైవేద్యాల గురించి ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకున్నాం. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ మీ రిఫరెన్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. శరన్నవరాత్రులలో 7వ రోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంగా అలంకరించి పూజిస్తారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మి రూపం సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. 2 చేతుల్లో మాలలను ధరించి అభయవరద హస్తముద్రను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి. ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. క్షీరాన్నాన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: బియ్యం 1 గ్లాసు, 4 గ్లాసుల పాలు, 2 గ్లాసుల బెల్లం తురుము, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, తగినన్ని డ్రై ఫ్రూట్స్. ముందుగా స్టవ్ మీద గిన్నెలో 3 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని, కడిగిన బియ్యాన్ని ఆ నీళ్ళల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద అన్నం ఉడికించుకోవాలి. అన్నం దాదాపుగా ఉడికిపోయి కొంచెం నీళ్లున్నప్పుడు పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నం పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పాలతో పాటు కాసేపు ఉడికించడం వల్ల పరమాన్నానికి మంచి టేస్ట్ వస్తుంది. అన్నం పూర్తిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి తీసుకుని అది కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. నైవేద్యం కోసం తయారు చేసేటప్పుడు ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్లో బెల్లం తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లాన్ని వేసుకునే ముందు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడుకు తగ్గిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని కలుపుకుంటే పరమాన్నం సిద్ధమైపోయినట్టే. ఇక్కడ చెప్పిన కొలతలతో ఇదే పద్ధతిలో మీరు ప్రయత్నించినట్లయితే పరమాన్నం చాలా రుచిగా వస్తుంది. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ రెసిపీని మీరు కూడా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ 8వ రోజు వీడియోలో మళ్ళీ కలుద్దాం.